माझे हृदय आतल्या आत संतप्त झाला आहे. मला त्यास लागला असता माझ्या मते अग्नी भडकला आहे. तेव्हा आम्ही आपल्या जिभेने बोललो. మనము ఎప్పుడన్నా ఒకసారి చూసుకోవాలి. మన జీవితము ఎప్పుడంతా ముందుకు ఎప్పుడు ఎవరు ఈ లోకాన్ని వదిలేసుకోవాలి. ఎందుకంటే మన మధ్యలో స్థిరంగా మిస్సాలో చనిపోతాడని ఎవరు కూడా అనుకున్నారు. ఎవరైనా అనుకున్నారు. అందరూ షాక్లో ఉండిపోయిన విషయం గుర్తుంది కదా. ఎందుకంటే అప్పుడప్పుడు రోగంతో పడి మంచం మీద పడి దవాఖానలో పడిన వాడైతే అది వేరే. ఈ మరణం అనేటువంటిది చిన్న పెద్ద ముసల పాయములు అనే తేడా చూడాలి. దేని పిలుపు ఎప్పుడు వేసేటప్పుడు పోవాల్సింది. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఈ లోకము మనకు శాశ్వతం కాదు. అనేకులు అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మంచిగా పాటలు పాడుతుంది కదా, దేవుని నమ్ముతుంది కదా, దేవుని ఎందుకు బ్రతికించలేకపోయాడు. ఈ లోకంలో 100 సంవత్సరాలు బ్రతికిస్తే దేవుని ఆశీర్వాదం కాదు. లేక ఈ లోకంలో వృద్ధాపం వరకు ఉంటే దేవుని ఆశీర్వాదం కాదు. లేక ఈ లోకంలో కార్లు, బంగ్లాలు, బిల్డింగ్లు కట్టినంత మాత్రం దేవుని ఆశీర్వాదం కాదు. దేవుడు ఈ లోకంలో ఎవరినైనా ఎంతవరకు ఉంచాలో వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, లేక వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని వాళ్ళ సద్వినియోగం చేసుకుంటూ వస్తుంది. వాళ్ళు మారినా సరే, మారిపోయినా సరే, ఇచ్చిన సమయం వరకే ఏమైపోతుంది, ఈ లోకంలో శరీరంలో ప్రాణం. సపోజ్ మనకి తెలిసిన కొన్ని విషయాలు, మనము వంట చేసుకుంటాం. గ్యాస్ కుండా నువ్వు 100 సంవత్సరాలు వాడే దగ్గర ఉండదు. ఒక్కనాడైపోవచ్చు, నెలకైపోవచ్చు. దాంట్లో గ్యాస్ ఉన్నంత వరకే ఏమవుతుంది, వండుతుంది. మాకు 3 నెలలు వచ్చింది కదండి, ఇప్పుడు కార్యక్రమం 1 నాడు అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే దాంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ ఎప్పుడైపోతే అప్పుడు మండలం ఏమవుతుంది, మానేస్తుంది. ఒక్కొక్కరికి 3 నెలలు వస్తాయి, 4 నెలలు వస్తాయి, ఒక్కొక్కరికి నెల వస్తుంది, ఒక్కొక్కరికి 15 నెలలు, ఒక్కొక్కరికి వారం కూడా వస్తుంది. వాడే దాన్ని బట్టి అంటే దానికి ఎంత ఉంది లిమిట్, అంతే. దాన్ని ఎలా వాడుకోవాలో మాత్రమే తెలియదు. అంటే ఈ శరీరమును కూడా దేవుడు ప్రాణం పెట్టాడంటే ప్రతి మనిషికి కూడా సమయాన్ని కేటాయించాడు. ఆ సమయంలో నువ్వు ఈ లోకంలో బాడిగిళ్ళైనా, జ్ఞానవంతులైనా, నువ్వు రాజకీయ నాయకులైనా, వ్యాపారైనా సరే, మనం ఎక్కడ పరిగెత్తాము, డాక్టర్ దగ్గర పరిగెత్తాము. ఏమన్నా అనారోగ్యం వస్తే ఎవరి దగ్గర పోతాము, ఫలానా డాక్టర్ చూసింది బాగుంటుందేమో, ఫలానా డాక్టర్ చూసింటే ఒకవేళ మనము బతుకుతుందేమో. డాక్టర్ చచ్చిపోతలేడా? ఏ డాక్టర్ అయితే మనం ట్రీట్మెంట్ చేస్తే బతుకుతాం అనుకుంటాం, అదే డాక్టర్ చనిపోతలేడా? అంటే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో తాను కేటాయించిన సమయాన్ని మాత్రమే వాడుకోవాలి. ఎవరైనా అనుకుంటున్నారు. సత్తులు నేనంటూ నాకుండే నాలో మండుచుండును, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరార పరిస్థితులు. దావీదు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ఫస్ట్ నుంచి చూసుకున్న కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని అవసరం లేదని వదిలేసాం. తెలుసా, నా నాలుగుతో పాపం చేయకుండా ఉన్నట్టు నా మూతికి చిక్కు మించుకుంటుంది. అంటే మాట ద్వారా కూడా పాపం జరుగుతుంది. పాపం చేయకూడదు అనేది దేవుని వాక్యం. కొంతమంది నిందించుచ్చినప్పుడు, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నా గుండె నాలో మండుచుంది. మంచి విషయాలు కూడా కొన్నిసార్లు మాట్లాడకూడదు అని చెప్పి ఆయన అంటున్నాడు, నా గుండె నాలో మండుచుంది. అప్పుడు నేను దేవునికి ఒక మాట అడిగాను. ఏమడిగాను చూడండి, 4వ వచనంలో. परमेश्वर माझा अंतकाळ केव्हा आहे व माझे आयुष्यमान किती आहे हे मला समजू दे. म्हणजे मी किती नश्वर आहे हे मला ఎప్పుడైనా అడిగారు నా? మీరైనా నేనైనా ఎప్పుడైనా అడిగారా? అంటున్నాడు ఈయన, యెహోవా నా అంతము ఎట్లున్నది, కార్యారంభం కంటే కార్యాంతము మేలుగా ఉండాలి. నీకు పుట్టినప్పుడు ఎలా ఉండవు, నీ జీవితము నీ పెరుగుతున్నప్పుడు, నీ జ్ఞానం వచ్చేంత వరకు నీవు ఎలా ఉన్నావో దాంతో సంబంధం లేదు. కానీ నీవు చనిపోతున్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఇది మాత్రం ప్రాముఖ్యం.
నీవు చనిపోయే సమయానికి దేవునికి అనుకూలంగా ఉన్నావా లేదా, పాపం చేయకుండా ఇతరులకు హాని చేయకుండా నీవు సురక్షితంగా పెట్టుకున్నావా లేదా, కన్ను మూసిన మరుక్షణమే దేవునితో పాటు ఉంటానన్న నమ్మకం కలిగి ఉన్నావా, ఇదే కావాలి. తల్లి గర్భంలో నుండి వచ్చిన తర్వాత మన జ్ఞానం వచ్చేంత వరకు ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో మాటల ద్వారా, చేతల ద్వారా, మన ఇష్టానుసారంగా, మన చూపుల ద్వారా, మన యొక్క ప్రతి యొక్క కార్యక్రమం ద్వారా పాపం చేస్తాం. కానీ అంటున్నాడు, నీ ఆరంభం ఎట్లున్నదో అది అవసరం లేదు, కానీ నీ అంత మాత్రం చాలా ప్రేమ. ఎప్పుడైనా అనుకున్నావా? ఈయన అంటున్నాడు, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా ఆఖరి దినాలు, నేను చనిపోయే సమయానికి నేను ఎలా ఉన్నాను, చనిపోతే ఒకవేళ నేను కన్ను మూస్తే ఎక్కడ పోతాను, ఎప్పుడైనా అడిగారు మీరు? ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే కోల్పోతాను, ఎప్పుడు కన్ను మూస్తాను తెలియదు. ఎందుకంటే మనకిచ్చిన సమయం ఎప్పుడు సమాప్తమైతే అక్కడే పోవాల్సింది. నా పిల్లలు చిన్న ఉన్నారు, నా పిల్లలకి ఎన్ని చేయాలి, వాళ్ళకి ఇంటి పెట్టాలి, వాళ్ళు బ్రతకరా? వాళ్ళు బ్రతకరా? కుటుంబం గురించి ఆలోచన చేయడం దానికంటే ఫస్ట్ ఆత్మ గురించి ఆలోచన చేయాలి. ఈరోజు నేను చనిపోతే అదిగా, నా పిల్లలు చనిపోతే అదిగా. తండ్రి ఉండగా కుమారులు చనిపోయేవారు లేదా, తల్లి ఉండగా కూతురు చనిపోయేవారు లేదా? ఇలా కాదు, ఎలా మనం పుట్టాము అలాగే లైన్ ప్రకారం పోతలే. ఎవరు తెలిపిస్తున్నారు? అప్పుడప్పుడు చనిపోయిన వారి యొక్క స్నేహము, అన్నదమ్ముల బంధము, మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి ఏడలు, బాధ, గడిపిన క్షణాలు గుర్తుకు రావడం, ఇబ్బంది. మీరు గమనించడం లేదు? ఏమన్నా నాకు అనుకోగలరు అందరూ చెప్పేవాడు, నేను మా అమ్మ చేస్తే ఏడవలా, మా అమ్మ చేస్తే ఏడవలా, అల్లుడు చేస్తే ఏడ్చాడు. ఎందుకు? ఉన్న అనుకుందాం. ఏడవట కంటే ముందు ఆలోచించే. వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ చూపించగలరు. ఏమీ కాదు. ఎప్పుడు ఏడవాలి, ఎందుకు ఏడవాలి? వాక్యం చెప్తుంది. ఎవరి గురించి అని ఏడవాలంటే ఎప్పుడు ఏడవాలి, ఎందుకు ఏడవాలి? 20 అధ్యాయం 10 వచ్చిన మాట, 22 అధ్యాయం 22 అధ్యాయం 10 వచ్చిన చూడండి ఏమంటున్నాడు. त्याकरिता शोध करू नका, तर देशांतर करणाऱ्यांसाठी आक्रोश करा, कारण तो परत येणार नाही, त्याला त्याच्या जन्मभूमीचे पुन्हा दर्शन होणार नाही. ఏమంటున్నాడు ఇక్కడ? చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, భేదం పడవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గురించి బహురోధన చేయాలి. అంటేంటి? అర్థమైంది ఏమన్నా? సత్యుల గురించి కాదన్నా, బ్రతికి ఉంటారు, చనిపోకుండా శరీరంలో ప్రాణం కలిగి ఉంటారు చూడు, వాళ్ళు దేవుని నమ్ముకోవాలని, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారి గురించి ఏడవద్దు. ఆయన నత్తినూరు కొట్టుకోండి, కొట్టరా, ఏం చేస్తారా, బ్రతికి ఉన్న వాళ్ళ గురించి ఏడవాలి. ఎప్పుడైనా ఏడుస్తారు చెప్పండి? బ్రతికున్న వాళ్ళ గురించి. అయ్యో నా కొడుకు నా మాట వింటలేదే, నా కూతురు నా మాట వింటలేదే, నా భార్య నా మాట వింటలేదే, నా భర్త నా మాట వింటలేదే, దేవుని ఎందుకు భయభక్తులుగా ఉండలేదే, పాపం చేయకుండా ఉండలేదని ఎవరైనా, ఏ యొక్క స్త్రీ అయినా పురుషుడైనా బ్రతికిన వారి గురించి ఏడుస్తారా? వారు ఏడుస్తారు, బ్రతికొస్తారా? మామూలుగా దుఃఖంతో ఎవరైనా అడగచ్చు, నేనైనా నేనైనా. గడిపిన క్షణాలు, మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి అనవచ్చు. కానీ నిజంగా ఏడవాలంటే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, చనిపోయిన వాడి గురించి ఏడవద్దు, వాడి గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాడి గురించి బహురోధన చేయాలి. ఎవడైతే సావడానికి శరీరంలో ప్రాణం కలిగి సిద్ధంగా ఉన్నాడో వాని గురించి ఎంత కావాలంటే అంత ఏడవండి. ఎందుకు? పాపం చేయకుండా వాడి అంతం ఎట్లున్నదో చూడండి. మన జీవితం ఏం పట్టు చెప్పండి? ఈ లోకములో శరీరంలో ప్రాణం కలిగిన ఏ కులము, మతము, భేదము ఏది లేదు. శరీరంలో ప్రాణం కలిగిన ప్రతి ఒక్కరికి ఒకటే చావే, ఒకటే రకమే. డబ్బు ఉండే ఉండకపోండి, ధనం ఉండే ఉండకపోండి. కీర్తన మళ్ళీ అది మాట్లాడుతున్న మాట వచ్చిన 5 వచ్చింది, 5 వచ్చింది. पहा,
तू माझे दिवस वीतभर केले आहे. हं, माझे आयुष्याचे काळ हं, तुझपुढे काही नाही. हं, एखादा मनुष्य कितीही गंभीर असला हं, तरी तो हं. శ్వాస రూపీస్ होय. ఏమంటున్నాడు చూడండి, నా దినముల పరిమాణము నీవు బెత్తడంత చేస్తున్నావు. అంటే ఏంటి చెప్పండి? బెత్తడంటే తెలుసా? ఇప్పుడు మరాఠీలో ఏమంటారు బెత్తడని? అంటే నిన్న బెత్తడంటే ఇది. మరణానికి మనకి ఎంత దూరం ఉందంట? ఇది దాటడానికి ఎంత టైం అవుతుంది చెప్పండి? ఎంత టైం అవుతుంది? 100 సంవత్సరాల. ఏనంటున్నారు చూడండి, నా దినముల పరిమాణము నీవు బెత్తడంత చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. నేను ఇట్లా ఉన్నాను, నేను బ్రతికి ఉన్నట్ల లేదు. ఎప్పుడు మాత్రమే నా ప్రాణం దిగి. నేను నీ మందిరంలో ఉంటున్నాను, నీ సన్నిధిలో ఉంటున్నాను, కానీ నేను బ్రతికిన వాడగలేను. ఎప్పుడు పోతుందో నా ప్రాణం నాకే తెలియదు. నింబడి ఉన్నానంటే ఈ యొక్క మందిరంలో నేను, నా ప్రాణము నా చేతిలో అని చెప్పిందంటున్నారు చూడండి. ఎంత స్త్రీలైనను, ధనవంతులైనా, బలవంతులైనా, రాజకీయ నాయకుడైనా, ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా అంటున్నాడు, ఎంత సిరుడైనను ప్రతి వాడును కేవలము ఒత్తి ఊపిరై ఉన్నాడు. వేసుకోబోతు వస్తాడా? మిగతా వాళ్ళు కావరా? చావుకు క్రైస్తవుడు, అన్యుడు, హిందువు, ముస్లిం అని ఏ భేదం లేదు. ఎందుకంటే మనుషులందరూ చేసింది ఒకే ఒక్క దేవుడు కాబట్టి. మనుషులు ఈ లోపల వచ్చిన తర్వాత తన ఇష్టానుసారంగా తనకు నచ్చింది తను పెట్టుకున్నాడు. తను చేసే పనిని బట్టి కులాలను పెట్టుకున్నాడు. 4 ఏళ్ళు గుంటలు చేసేవాడిని వడ్లపాడు అన్నారు, ఇల్లు కట్టేవాడిని వడ్డేవాడు అన్నారు, కుండలు చేసేవాడిని కుమ్మరోడు అన్నారు, చెప్పులు కుట్టేవాడిని మారిగోడు అన్నారు, తెంగనకాయ కుట్టేవాడిని దాసులు అన్నారు. అంటే వాళ్ళ పనిని బట్టి కులాల మతాలు వచ్చావు కాబట్టి మా కులం ఇది, మా మతం ఇది, మా దేవుడు ఎంత చెప్పారు. ఒకప్పుడు ఒకటే మాట, ఒకటే దేవుడు, ఒకే భాష ఉండేది తెలుసా? మనుషులు జ్ఞానం ఎక్కువై మనిషి తను తాను హెచ్చించుకోవాలని దేవుని మర్చిపోయి ఈ లోకంలో తన పేరు నిలబెట్టుకోవాలి, పేరు మాత్రమే శాశ్వతం అనుకోని మనిషి చేసే పనిని బట్టి దేవుడు చల్లా చెదురు చేసేసాడు. అందుకే ఇన్ని కులాలు, జాతులు, మతాలు, భాషలు మారిపోయాయి. నేను ఎంత స్థిరుడైనను అంటే వానికంత డబ్బున్నా డబ్బు ప్రాణాన్ని కావాలి. ఎంత బలమున్నా, కొండలుని పిండి చేసే బలమున్నా ప్రాణాన్ని కాపాడాలి. ఎంత కనకరైనా ఈ లోకంలో వదిలేసి రోజులు ఆలోచనలు मनुष्य छायासारखा फिरतो, जिभेने तो उगीच दामधूम करीतो, तो दोन साठवितो, पण ते कोणाच्या हातीला गेले त्याला ठाऊक नाही. ఏమంటున్నాడు? మనుషులు వట్టి నీడ వలె తిరిగిలాడుచున్నారు. వారు తొందరపడుతా గాలికి కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చెందునో వారికే తెలియదు. ఎంతో కష్టపడి తినక ఒక సామెత ఉంటుంది తెలుగు, పాస్పండ్రుడు గడిస్తే బంగారు పండ్రుడు పాడు చేశాడు. తినక దేవుని నమ్మక రాత్రి పగులు కష్టపడి ధనాన్ని సమకూర్చి పెడితే దాన్ని ఎవరు తింటారో తెలియదు. వాడు ఎలా జూదమాడతాడా, వ్యభిచారం చేస్తాడా, ఎలా పోగొడుతుందో తెలియదు. ప్రతి మనిషి కేవలం నీడ, ఎంత చెప్పి నీడ ఎలా తిరిగినట్టుంది అలాంటి వాడు. ఎండపోయి అక్కడ నీడ కనపడుతుందా? మన ఇంట్లో ఉన్న మన నీడ మనం కలుస్తుందా? మనుషులు కూడా ఈ భూమి మీద నీడలంటి వాడు. మనం ఏమంటున్నారు? మన జీవితం ఏపాటు తీరా మనమేనా మనకి గ్యారెంటీ. అంటే ఎలా ఉండాలి? జాగ్రత్త. ఎప్పుడైనా వచ్చేది కానీ కళ్ళు మూసిన మరుక్షణమే దేవుడితో ఉంటాను మనం నమ్మకం కలిగి. ఈ లోకంలో ఏది సంపాదించిన చిల్లి గవ్వ కూడా మనతో పాటు. శరీరంలో ప్రాణం కలిగినప్పుడు నువ్వు మంచి మంచి దీన్ని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు తప్ప నువ్వు పెద్ద బంగ్లా కట్టినా దాంట్లో బాగుంటుంది. నేను మహా అంటే ఎవరైనా చుట్టాలు దూరం అంటే నువ్వు వదిలి పెడతావు. ఒక్కనాడే
దివసం చాలా అవుతుంది, వాసన వస్తుంది, బ్రతికిన వారికి రోగాలు వస్తాయి. నిన్న మన్నట్టు తినలేరు, బ్రతికిన వారు చనిపోతారేమో, వాళ్ళ ఆలత ఖరాబ్ అవుతుందేమో, చక్కెర వస్తుందేమో. తీయండి తీయండి, పెట్టుకుంటారా పెట్టుకుంటారా? మన శరీరం ఎలాంటిదంటే ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తుంది, ప్రాణం లేకపోతే పని. మేక, కోడి, షాపులు చచ్చిన తర్వాత పనికొస్తారు కదా, మన శరీరం పనికొస్తారా? సచ్చిన దాన్ని పైసలు ఇచ్చి పనికొట్టుకొని మరీ తింటాం మనం. సచ్చిన తర్వాత కూడా దాని శరీరానికి వాల్యూ ఉంది, మనకి వాల్యూ ఉంది. మన ఇంట్లో వాళ్ళే మన వాళ్ళు పెట్టుకుంటున్నారు. మనల్ని ప్రేమించేవారే మనకి చిన్న దెబ్బ తగిలితే తట్టుకునేవారే కాలడము, నట్టేయడము, పూంచేయడము, చిన్న గాయం అయితే పరిగెత్తారు దవకానికి. చనిపోయిన తర్వాత మందేసి తప్పుతారు. ఇది కేవలం శరీరానికి కనపడేటువంటి ఈ శరీరము, కంటి కనపడేటువంటి ఈ శరీరము మనం కాదు. దీని లోపల ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరం మన కాదు. చెప్తుంది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 వచనం చూస్తే जात कर्माच्या प्रसंगापासून पळ काढा. जे कोणतेही दुसरे पाप कर्म मनुष्य करीतो तो शरीराबाहेरून येते, परंतु जो जात कर्म करतो तो आपल्या शरीराबाबत पाप करतो. लास्ट तुमचे शरीर तुम्हामध्ये बसणारा जो पवित्र आत्मा देवापासून तुम्हाला मिळाला आहे त्याचे मंदिर आहे, हे तुम्हाला ठाऊक नाही काय? आणि तुम्ही स्वतःचे मालक नाही, कारण तुम्ही मोलाने विकत घेतलेले आहात. म्हणून तुम्ही आपल्या शरीराने देवाचे गौरव करा. ఏమంటున్నాడు? జాగ్రత్తమునకు దూరముగా పారిపోతున్నాగా. ఈనాడు చూస్తే ప్రతి న్యూస్లో జరుగుతుంది. భర్తని ప్రియుతో కలిసి చంపేసింది. ఎక్కడంట? సాంబార్లో ఇసులు పెట్టి చంపేసింది ఒక ఆయన. ఒక ఆయమ డ్రమ్ములో పూడ్చిపెట్టేసింది. ఒక ఆయమ హనీమూన్ కన్నీళ్ళు వేసి యాక్సిడెంట్ చేసి పట్టేసింది. ఇలా వాక్యం ఏం చెప్తుంది? జాగ్రత్తనికి దూరంగా పారిపోయింది. ఏది పాపం అనిపిస్తుందో దాని నుండి నేను దూరంగా పారిపోయింది. అది చెప్పేమంటున్నాను చూడండి, జాగ్రత్త నుండి దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయ ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తం చేయవాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. మనిషి చేసే పాపము ఈ లోపల కాదు, బేట. వాళ్ళు చంపేసిన వాళ్ళు ఏమైనా తప్పించుకున్నారంటే లేదు. శిక్ష ఎవరు అనుభవిస్తారు? జైలు పాలు కావడం, పిల్లలకు చంప, తల్లులకు చంప, ఎవరు నమ్మకపోవడం. ఎవడు తప్పు చేస్తే ఈ లోకంలో తప్పించుకున్న ఆడమాత్రం తప్పించుకో అని చెప్పి కింద ఏమంటున్నారు చూడండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీకు తెలియదా? మీరు మీ సొత్తు కారు. ఈ శరీరం ఎందుకు ఉంది? లోపల ఒక ఆత్మ ఉంది కదా. లోపల నరుని నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువు ఉందిగా. నరుడు జీవాత్మ ఆయనని, ఆ జీవాత్మక ఆలయము. ఎండ నుండి వాన నుండి మనిషిని కాపాడడానికి ఇల్లు ఎలాగైతే మనల్ని కాపాడడానికి మనం కట్టుకుంటామో, ఆత్మను కాపాడుకోవడానికి ఈ శరీరం ఇచ్చాడు. ఈ శరీరం నుండి మనం ఏం చేయాలి? శరీరం ఉన్నంత వరకు పాపము నుండి, వ్యభిచారము నుండి, దొంగతనం నుండి, వాటి నుండి తప్పించుకోవాలి, పారిపోవాలి. ఎలాగైతే వాన రాగానే మన ఇంట్లోకి వస్తాం, ఎండ ఎక్కువగాను గాలి రాగాను ఇంటికి వెళ్ళి పారిపెట్టుకొని వస్తాం. అక్కడే ఉండొచ్చు కదా. అక్కడ ఉంటామా? జ్వరము, జలుబు, ఇబ్బంది ఏమైనా తగ్గుతుందని ఇంటికి పరిగెత్తుకొని వస్తామా లేదా? అలాగనే ఈ ఆత్మకు దెబ్బ తగలకూడదంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు పాపము, వ్యభిచారము, దొంగతనం ఇవన్నిటి నుండి పారిపోవాలి, తప్పించుకోవాలి.
అప్పుడైతే ఆత్మకు దెబ్బ తగలదు. అంటున్నారు చూడండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు, తన విలువైన రక్తాన్ని కాచి కొన్నాడు. కాబట్టి మనము మనసు ఆయన దెబ్బలు తిరిగిపోతే మనకు స్వస్థత లేదు, ఆయన చనిపోకపోతే మనకు పునరుత్థానం లేదు, ఆయన మరణించి తిరిగి లేకపోతే మనకు మరొక జన్మం ఉన్నదని తెలియదు. కాబట్టి మనం ఏమై ఉండాలి? జాగ్రత్త కలిగి ఎప్పుడు చనిపోయినా సిద్ధంగా ఉండాలి. చూడండి, అపోస్తలుల పౌలు గారు మాట్లాడుతున్నారు, ముందు చేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచ్చిన చూడండి, చాలాసార్లు చూసుకున్నాం, మరొకసారి చూసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20. आणि मरणे हे लाभ आहे. ఏమంట? నా మట్టుకైతే, నా గురించి మాత్రమే చెప్తాను. మరి మీరు మీ గుండెల మీద చేసుకుని చెప్తారు ఈ మాట. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, నేను బ్రతుకుతున్న క్రీస్తు గురించి, చచ్చిపోతే నా దేవుని పోతున్నాను ఎవరైనా గుండెల మీద చేసుకుని చెప్తే వాళ్ళే క్రైస్తవులు. అలా చెప్పకపోతే మనం క్రైస్తవులు కాదు. చర్చ్ పెట్టినంత మాత్రం క్రైస్తవులు కాదు, వాక్యం చెప్పినంత మాత్రం క్రైస్తవులు కాదు, ప్రార్థన చేసినంత మాత్రం క్రైస్తవులు కాదు, పాటలు పాడినంత మాత్రం క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? అది కులము మతం కాదు. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ఉన్నవాడు మాత్రమే. గుండెల మీద చేసుకొని ఈ రోజు నేను చనిపోయినా నా దేవుని దగ్గర పోతానని చెప్పదగిన వాడు మాత్రమే క్రైస్తవుడు. క్రైస్తవం అంటే మతం అనుకుంటున్నారా? ఎక్కడ మార్గమే, నేను మార్చుకోవడం. ఈ లోక సంబంధమైంది కాదు, అది పరలోక సంబంధమైంది. చనిపోయిన తర్వాత నీకు ఒక దారి చూపించేది. నేను చెప్తున్నాను, ఈ లోకంలో కులాలు మతాలు మార్చుకోవడం కాదు, వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. ఫోన్లే, నీ కులాలు మతాలు మార్చుకుంటే పరలోకానికి వెళ్ళిపోతావా? నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి, మనిషి నడవడిక మార్చుకోవాలి. కులం మతము మార్చుకుంటారు, మార్పు చెందుతారు, మార్చేస్తారు అంటారు. ఏది మార్పినంత మాత్రం పోతారా? ఎవరు చెప్తారు? చచ్చిపోయినంత మాత్రం పరలోకానికి పోతారా? లేదు. పౌలు గారు చెప్పినట్లుగా ఏమంటున్నారు? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం, నన్ను చచ్చిపోతే లాభం అని గుండెల మీద చేసుకుని చెప్పుకోవాలి. మనకు జీవకరీతం ఉంది. లాభం ఎందుకో తెలుసా? దేవుడు శాశ్వత కాలం అనేటువంటి రాజ్యం మన గురించి పెట్టాడు. రక్తం 21 అధ్యాయం మనం చదువుకుంటుంటుంది. అక్కడ ఏడుపు ఉండదు, పండు కొరత ఉండదు, వేదన ఉండదు, సమస్య ఉండదు. లాస్ట్ చూసుకొని ముగించుకుందామని చూద్దామని ఏముంటున్నాడు? 21 అధ్యాయం 4వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దామని. तो त्याच्या डोळ्याचे सर्व अश्रू पुसून टाकेल. यापुढे मरण नाही, शोक, रडणे व कष्टही नाही, कारण पहिल्या गोष्टी होऊन गेल्या. तेव्हा राजासनावर बसलेला म्हणाला, पहा मी सर्व गोष्टी नवीन करीतो. तो म्हणाला, नाही, कारण ही वचने विश्वसनीय व सत्य आहेत. ఏమంటున్నారు చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తూర్చివేయును, మరణమైనను ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులని గతించిపోయిను, సింహాసనంలో నుండి చెప్పిన గొప్ప స్వరము చెప్పగా వింటుంది. ఎక్కడ చెప్తున్నాను? ఇక్కడ. ఇది మనకు దొరికేది. ఈ సంతోషం కావాలి. ఏడుపు లేదు, ఇబ్బంది లేదు, సమస్య లేదు, రోగం లేదు, ఏది లేదు. ఆ రాజ్యంలో మనం ఉండాలి. అక్కడ ఉండడానికి మాత్రమే ప్రయాసపడాలి. అదే క్రైస్తవులు. చనిపోయిన తర్వాత నీ ఆత్మని ఎక్కడికైనా పోతుందన్నది క్రైస్తవులు. ఈ లోకంలో ఏదో హిందూ మతంలో నుండి క్రైస్తవులుగా మారుస్తున్నారంటే ఏదో మతం మార్చేయడం కాదు, మార్గం ఇది. మనసు మార్చుకోవడం, శరీరం సంబంధించింది కాదు ఇది. నువ్వు ఏ కులంలో నుండి, ఏ మతంలో నుండి, దానివల్ల ఏం పరగపడుతుంది? దేవునికి ఏమైనా పరగపడుతుందా? అంటే పేరు మార్చుకునే తలకెళ్ళి పరలోకానికి వెళ్ళిపోతుందా? మన క్రియ మారాలి, ఆత్మ మారాలి,
ఆత్మ సిద్ధపడి ఉండాలి. ఈ కొద్ది మాట దేవుడు మన హృదయంలో కలిపించేసి ఆశీర్వదించి నడిపించిన కలుషించిన ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు నా దేవాన్ని గణమైన పదవి నమస్కారం. ఇంతవరకు నాకు మీ మాటలు విన్నాను, నేర్చుకున్నాను. నేను సిద్ధపడి ఉండాలి. సిద్ధం లేకపోతే నరకానికి వెళ్ళిపోతాను. ఎప్పుడు నేను పిలిచిన ఎదుగో నర్లరా తిరిగి రాన్నాను. కానీ ఏ కులమో ఏ మతమో ఏ భేదం లేకుండా శరీరంలో ఉన్న ప్రాణం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నాయన నీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే ఆత్మ తన దయచేసిన దేవుని దగ్గరికి పోను. మీరు ఎంత పరిశుద్ధంగా మా తల్లి గర్భంలో మమ్మల్ని పెట్టారు, అంత పరిశుద్ధంగా మా ఆత్మను మీకు అప్పచెప్పేవారై ఉండడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీ శక్తిని బలాన్ని ఆరోగ్యంగా దయచేస్తారని యేసు క్రీస్తు ప్రతిష్టంగా మమ్మల్ని అడిగి తండ్రి. థ్యాంక్ యూ. అందరికీ